మాయ జగత్తు. ప్రతి యుగంలోనూ ఎన్నెన్నో మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అయితే ఆ సంఘటనలన్నీ ముందుగానే గుర్తించి తాళపత్ర గ్రంథాలలో పొందుపరిచిన మహాత్ములు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. 2025 తర్వాత ఇప్పుడు మనం అడుగు పెడుతున్నది ఓ యుగాంతపు శకమని, జరగబోయే ఘోరాలు తలుచుకుంటేనే వణుకు పుట్టేలా ఉంటాయని తెలిపారు. అయితే ఆయన ముందుగానే హెచ్చరించిన 3వ ప్రపంచ యుద్ధం అతి సమీపంలోనే ఉందా? ప్రపంచ పటం నుండి తుడుచుకు పెట్టుకుపోయే దేశాలేంటి? మనుషులని అమాంతం మింగేసే ఆ జంతువులేంటి? మాట్లాడే చెట్లు చెప్పే భయంకరమైన విషయాలేంటి? వింత ఆకారాలతో పుట్టే మనుషులు రాక్షసులుగా మారుతారా? సముద్ర గర్భంలో కలిసిపోయే దేశాలేంటి అనే విషయాల వెనుక ఉన్నదే బ్రహ్మం గారి దివ్య కాలజ్ఞానం. ఇది కేవలం భవిష్యవాణి కాదు, భవిష్యత్తుని ముందు చూపించే కలద్దం. పడమటి రాజ్యాలు, తూర్పు రాజ్యాలు 2 పెద్ద గ్రూపులుగా విడిపోయి గొడవ పడతాయని, అదే 3వ ప్రపంచ యుద్ధంగా మారుతాదని బ్రహ్మం గారి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలలో వివరంగా చెప్పారు. అయితే పడమటి రాజ్యాల గ్రూపులో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయిల్, జపాన్ లాంటి దేశాలు ఉంటాయి. ఈ దేశాలు ఆర్థికంగా, సైనిక శక్తితో బలంగా ఉంటాయి. తూర్పు రాజ్యాల గ్రూపులో చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా, పాకిస్తాన్ లాంటి దేశాలు జతకడతాయి. అయితే ఈ గ్రూప్ న్యూక్లియర్ ఆయుధాలు, సైనిక శక్తుల్లో బలంగా ఉంటుంది. మొదట ఈ 2 గ్రూపుల మధ్యలో ఇండియా నలిగిపోతుందని, కానీ రష్యా, ఫ్రాన్స్ నుంచి మద్దతు పొందుతుందని ఆయన రాశారు. కానీ మానవాళి మనుగడకు అతిపెద్ద ముప్పుగా మారేది 3వ ప్రపంచ యుద్ధమేనని, 3వ ప్రపంచ యుద్ధం వల్ల అపారమైన ప్రాణ నష్టం జరుగుతుందని, 3 భాగాల మానవులలో 1 భాగం నాశనమైపోతుందని ఆయన రాశారు. 2025 నాటి ప్రపంచ జనాభా 800 కోట్లు అనుకుంటే దాదాపు 250 నుంచి 300 కోట్ల మంది చనిపోతారు. అగ్ని ఆయుధాలు, విషవాయువులు భూమిని ఆక్రమిస్తాయి. నగరాలు శ్మశానాలుగా మారుతాయి అని ఆయన ముందుగానే సూచించారు. ఇండియాలో 20 నుండి 30 కోట్ల మంది చనిపోవచ్చని, కర్మభూమిలో రక్తం పొంగుతుంది, గంగా నది ఎరుపెక్కుతుంది అని కాలజ్ఞానంలో రాసి ఉంది. అయితే యుద్ధం తర్వాత పాత రాజ్యాలు కూలిపోతాయి, కొత్త రాజ్యాలు పుడతాయని, ప్రపంచపటం మారిపోతుందని బ్రహ్మం గారు తెలిపారు. అమెరికా, చైనా, రష్యా లాంటి సూపర్ పవర్ దేశాలు బలహీనపడతాయి. ఇండియా మాత్రం కొంతమేర నష్టపోయినా తర్వాత ఆధ్యాత్మిక శక్తిగా ఎదుగుతుందని, కర్మభూమి తలెత్తుకుంటుంది అని ఆయన తెలిపారు. ఆఫ్రికా, దక్షిణ అమెరికా కొత్త శక్తులుగా ఎదుగుతాయని కాలజ్ఞానం వివరించింది. అయితే 2025, 2030 మధ్య ప్రపంచంలో అల్లర్లు, గొడవలు మొదలవుతాయి అని, యుద్ధానికి నాంది ఇక్కడే పడుతుందని చెప్పారు. దీని తీవ్రత వల్ల 2030, 2035 మధ్య యుద్ధం ఉధృతంగా జరుగుతుంది. ఆకాశంలో ఇనుపగుండ్లు కురుస్తాయి, విషవాయువులు వ్యాపిస్తాయని రాశారు. 2035, 2040 మధ్య సముద్రాలు ఎగిసిపడతాయి, భూకంపాలు భూమిని చీల్చేస్తాయని, సునామీలు, భూకంపాల వల్ల జపాన్, ఇండోనేషియా సముద్రంలో మునిగిపోతాయని తెలిపారు. 3వ ప్రపంచ యుద్ధం తర్వాత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం ప్రకారం 2035, 2040 మధ్య 3వ ప్రపంచ యుద్ధం తర్వాత కొత్త జంతువులు పుట్టుకొస్తాయి. అడవుల్లో వింత జీవులు, సముద్రంలో వింత చేపలు కనిపిస్తాయని ఆయన రాశారు. న్యూక్లియర్ రేడియేషన్ వల్ల మ్యూటేషన్కి గురై 2 తలలతో ఉన్న సింహాలు, 4 కాళ్ళతో ఎగిరే పక్షులు, 6 కాళ్ళతో నడిచే చేపలు లాంటి జంతువులు ఉద్భవిస్తాయి. ఈ జంతువులు మనుషులకు హాని చేసేలా ఉంటాయని, వీటిని చూసి మానవులు భయపడతారని ఆయన సూచించారు. ఇంకా కొత్త జంతువులు, మొక్కలు వింత రూపాలు కనిపిస్తాయని, 1 తలతో 2 శరీరాలు, 2 తలలతో 1 శరీరం కలిగిన జీవులు పుడతాయని ఆయన రాశారు. 2 తలలతో 1 గుర్రం, 3 కళ్ళతో ఏనుగు, రెక్కలు లేకుండా ఎగిరే పాము లాంటి రూపాలు ఉంటాయని, మొక్కల విషయంలో 1 చెట్టుకి 2 రకాల పుష్పాలు, 3 రకాల ఆకులు కనిపిస్తాయని, రేడియేషన్ వల్ల మొక్కలు కూడా వింతగా మారుతాయని ఆయన సూచించారు. ఇంకా చెట్ల నుంచి రక్తం కారుతుంది, ఆకులు రంగులు మారుతాయి అని ఆయన రాశారు. మామిడి చెట్ల నుంచి రక్తం లాంటి ద్రవం స్రవిస్తుంది, వేప ఆకులు నల్లగా మారుతాయి, 1 చెట్టుకి 3 రకాల పండ్లు, 2 రకాల పుష్పాలు కనిపిస్తాయని, చెట్లు వింతగా మారుతాయని తెలిపారు. చెట్లు మాట్లాడుతాయి, నడిచే చెట్లు పుట్టుకొస్తాయని, చెట్లు శబ్దాలతో వింత జరుగుతుందని ఆయన సూచించారు. 3వ ప్రపంచ యుద్ధానికి ముందే ప్రకృతి అనేక ఆనవాళ్లను చూపిస్తుందని బ్రహ్మం గారు తెలిపారు.
ఆకాశంలో రక్తం వర్షం కురుస్తుంది. సూర్యుడు ఎరుపెక్కుతాడు. చంద్రుడు నల్లగా మారుతాడు అని రాశారు. 2035, 2040 మధ్య సముద్రాలు ఎగిసిపడతాయి. గంగా నది ఎరుపెక్కుతుంది అని, సునామీలు, వరదలు వస్తాయని తెలిపారు. భూమి కంపిస్తుంది. అగ్నిపర్వతాలు మండిపడతాయని, భూకంపాలు, విస్ఫోటనాలు జరుగుతాయని ఆయన హెచ్చరించారు. ఆకాశంలో 3 సూర్యులు, 5 చంద్రులు కనిపిస్తాయని, వాతావరణ మార్పుల వల్ల వింత దృశ్యాలు ఏర్పడతాయని సూచించారు. యుద్ధం తర్వాత భూమిపై పరిస్థితులు మరింత ఘోరంగా మారుతాయని, వాటిని అధిగమించడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుందని, 2047, 2047 మధ్య మనిషి రూపంలో వింతలు కనిపిస్తాయని బ్రహ్మం గారు తెలిపారు. మనుషుల్లో 2 తలలతో పుట్టే బిడ్డలు, 4 చేతులతో ఉన్నవారు కనిపిస్తారని ఆయన రాశారు. న్యూక్లియర్ రేడియేషన్ వల్ల మానవ శరీరంలో మార్పులు వస్తాయని, మనుషులు 3 కళ్ళతో 6 వేలతో పుడతారని చెప్పారు. మనుషులు ఆకాశంలో నడవడం, నీటిలో ఊపిరి పీల్చుకోవడం వంటి అతీత శక్తులు సంపాదించి మనుషులు రాక్షసుల్లా మారుతారని, వావి వరసలు మరచి శృంగారానికి బానిసలవుతారని, అయితే వీటన్నిటినీ అరికట్టేందుకు యుగ పురుషుడు మళ్ళీ జన్మించి సత్య పరిరక్షణ చేస్తాడని చెప్పడం జరిగింది.